సూర్యాస్తమయం కాగానే ఆలయ ద్వారాలు మూతవేస్తారు. కాని ఒక పాప లోపలే ఉండిపోతుంది. ఆ పాపను రక్షించడానికి మూగవాడు పశుపతి లోపలికి వెళ్తాడు. అంతలో పాప తానంతట తానే బయటకు వచ్చేస్తుంది. కాని పశుపతి ఎంతసేపైనా బయటికి రాకపోవడంతో పూజారి కొడుకు మురళి లోపలికి వెళ్తాడు. ఆ పాటికే కుక్క కాటుకి గురై ప్రాణాలతో కొట్టుమిట్టాడుతూ ఉంటాడు పశుపతి. అంతలో కుక్క వేగంగా పరిగెత్తడాన్ని మురళి చూస్తాడు. ఆ కుక్కని వెంబడిస్తాడు. అలా వెంబడించిన మురళికి కాలభైరవుడి సన్నిధిలో రక్తపు మరకలు కనిపిస్తాయి. ఎంతసేపటికి మురళి లోపల నుండి బయటికి రాకపోవడంతో మురళి స్నేహితుడు వైద్యుడు రామనాథం అలాగే పూజారి లలిత కూడా లోపలికి వస్తారు. కాలభైరవుడి సన్నిధిలో ఉన్న విగ్రహం నోటి నుండి రక్తం కారుతూ ఉండడాన్ని చూసి మురళి ఆశ్చర్యపోయి అలాగే ఉండిపోతాడు. అంతలో అక్కడికి వచ్చిన లలిత కూడా ఆ రక్తపు మరకల్ని చూసి షాక్ తింటుంది. ఇక పశుపతి ప్రాణాలు కోల్పోతాడు. స్వామి విషయంలో ఇకనైనా జాగ్రత్తగా ఉండమని మురళిని హెచ్చరిస్తాడు తండ్రి పూజారి. ఇక అక్కడికి ఊరి పెద్ద కృష్ణమూర్తి అలాగే ఊరిలో రౌడీలా తిరిగే నాగరాజు కూడా అక్కడికి వస్తారు. కృష్ణమూర్తి పోలీసులకి కబురు చేయమని చెబుతాడు. అక్కడే ఉన్న నాగరాజు పోలీసులు విచారణ అది ఇది అని ప్రాణాలు తీస్తారు, ఒక ప్రాణం పోయింది సరిపోలేదా అని అంటాడు. అందుకు కృష్ణమూర్తి భయపడాల్సిన స్వామికే భయపడలేదు, పోలీసులకు భయపడుతున్నాడు అని అంటాడు. భద్రయ్య గారు అసలే ఊర్లో లేరు, ఆలస్యం చేయకుండా పోలీసులకి కబురు పెట్టమంటూ చెబుతాడు కృష్ణమూర్తి. వైద్యుడు రామనాథం కృష్ణమూర్తి గారు చెప్పినట్లు పోలీసులు వచ్చి పోస్ట్ మార్టం చేస్తే చంపింది కాలభైరవుడా లేక ఎవరన్నది తెలుస్తుంది అని అంటాడు. ఆ మాటకు నాగరాజు రామనాథం వైపు కోపంగా చూస్తాడు. లేదు, స్వామే చంపుండాలి, సందేహం ఉన్న వాళ్ళ అనుమానం తీరుతుంది కదా, అందుకోసమే అన్నానని అంటాడు. అంతలో మురళి ఆలోచనలో పడతాడు. ఇక పోలీసు బృందం అక్కడికి వచ్చి పశుపతి శవాన్ని పోస్ట్ మార్టంకు తీసుకెళ్తారు. ఇక విచారణకు వచ్చిన ఇన్స్పెక్టర్ సుబ్రహ్మణ్యం పశుపతి గదంతా పరిశీలిస్తాడు. ఇండియాలో ఎన్నో ఆలయాలు ఉన్నాయి, 6 గంటల తర్వాత ఆలయాన్ని మూయడం అనే ఆచారం ఎక్కడా లేదు, ఇక్కడ మాత్రమే ఎందుకు అని ప్రశ్నిస్తాడు. అందుకు పూజారి అవన్నీ సాధారణమైన దేవాలయాలని, కానీ ఈ దేవాలయం సాక్షాత్తు సిద్ధుల చేత కట్టబడిందని చెబుతాడు. సిద్ధులు కూడా మనలా మనుషులే కదా అని వాదిస్తాడు ఇన్స్పెక్టర్. ఆ మాటకు పూజారి సిద్ధులు సాధారణ మనుషులే, కాకపోతే వాళ్ళ సాహసాలు దేవతలకు సమానమని, వాళ్ళు నీళ్లలో నడవగలరని, నిప్పులతో స్నానం చేయగలరని, గాలిలో కలవగలరని చెబుతాడు. నేటికి సూర్యాస్తమయం తర్వాత ఈ ఆలయంలో సిద్ధులు వచ్చి పూజ చేస్తారని, రాత్రి వేళలో ఆలయాన్ని క్షేత్రపాలకుడైన కాలభైరవుడు కాపు కాస్తాడని, సిద్ధులు పూజించే సమయంలో స్వామి ఏకాంతానికి ఆటంకం కలిగిస్తే కాలభైరవుడు కుక్క రూపంలో వచ్చి సంహరిస్తాడని చెబుతాడు. ఇవన్నీ నేను చెప్పడం లేదు, ఆలయ శాసనాల్లో పేర్కొని ఉన్నాయని చెబుతాడు పూజారి. ఆ శాసనాలని ఇప్పుడే చూడాలంటాడు ఇన్స్పెక్టర్. రాత్రి వేళలో ఆలయంలోకి వెళ్లడం మంచిది కాదని కుదరదంటాడు పూజారి. ఇన్స్పెక్టర్ మూర్ఖంగా వాళ్ల మాటల్ని లెక్క చేయకుండా రాత్రంతా ఆలయంలో ఉంటాను, నాకేమవుతుందో నేనే చూస్తానంటూ బస చేస్తాడు. ఇక తెల్లవారుతుంది. ఉదయాన్నే భయంగా పూజారి ఆలయ ద్వారాలు తెరుస్తాడు. ఎదురుగా కూర్చొని ఇన్స్పెక్టర్ నవ్వుతూ ఉంటాడు. ఇవన్నీ మూఢనమ్మకాలని, చాదస్తాలని కొట్టిపారేస్తాడు. ఆ తరువాత ఆలయ శాసనాలన్నీ పరిశీలిస్తూ ఉంటాడు ఇన్స్పెక్టర్. అంతలో గోపురం దగ్గర నుండి ఓ కానిస్టేబుల్ ఇక్కడ కూడా కొన్ని శాసనాలు ఉన్నాయని చెబుతాడు. వాటిని చూడడానికి గోపురం వద్దకు వెళ్తాడు ఇన్స్పెక్టర్. ఆ సమయంలో కాలభైరవుడు కుక్క రూపంలో ఎదురుగా ఇన్స్పెక్టర్ ని తరుముకుంటాడు. భయంతో వెనుక్కి వస్తూ ఉన్న ఇన్స్పెక్టర్ గోపురం దగ్గర నుండి క్రింద పడి కాలభైరవుడి సన్నిధికి ఎదురుగా ఉన్న త్రిశూలం పోటుకు బలవుతాడు ఇన్స్పెక్టర్ సుబ్రహ్మణ్యం. నన్ను కొలత వేయువాడు తనను కోల్పోవువాడు, నా పగను సంపాదించువాడు కీడుచే మట్టి పాలగును, తన బలము చూపువాడు ప్రాణముతో గగనము దాటును అలనాడే.